పవన్ కళ్యాణ్ ఇదేంటి చిరంజీవి గారిని అవమానించారు జగన్ గారు అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే బయట చూస్తున్నాం అనమాట, మనకు వీడియోస్లోనే ఉంది అవి. కానీ ఇలా పబ్లిసిటీ చేస్తున్నారు. రాజకీయంగా ఎన్నైనా చేయొచ్చు అంతే, దాని గురించి ఏం కాదు. జగన్ గారు అవమానించడం ఏంటన్నా, అలా అంత పెద్ద వాళ్ళని జగన్ గారు ఎందుకు అవమానిస్తారు? చక్కగా అందరూ రిసీవ్ చేసుకున్నారు, మంచిగా మాట్లాడారు. కరోనా టైంలో సినిమా రేట్లు టికెట్ రేట్స్ పెంచమని అడిగారు, ఖచ్చితంగా అన్నారు. ఇంకా వైజాగ్లో రమ్మన్నారు, వైజాగ్లో ఇల్లులు ఇస్తామన్నారు, అక్కడ ఇండస్ట్రీని స్టార్ట్ చేయమన్నారు, స్థలాలు ఇస్తామన్నారు, అన్నీ చెప్పారు ఆయన. మరి ఇప్పుడు తెలంగాణలో టికెట్ల రేట్లు అయితే పెంచారు, ఇంకా ఏపీలో పెంచలేదు. మరి అంటే లాస్ట్ టైం ఆల్రెడీ కొన్ని షోలు ఆపేయమని కూడా గత ప్రభుత్వం చెప్పింది కదా. షోలు ఆపడం అయితే ఎవడతరం కాదు. ఎందుకంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఉన్నారు కాబట్టి ఏపీలో కాదు కదా, ఇంకా ప్రతి సినిమా తెలుగు సినిమానే ప్రపంచ స్థాయిలో తీసుకువెళ్తారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఇంకా ఇండస్ట్రీ పరంగా డెవలప్ అవుతుంది, ప్రతిదీ కూడా డెవలపింగ్ ఉంటుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి. సో సినిమాలు ఆపడం ఎవడతరం కాదు. అంటే ఏ సినిమాకి తగ్గట్టుగా ఆ సినిమా స్థాయికి తగ్గట్టుగా రేట్లు అయితే పెంచడం అయితే జరుగుతాయి. ఇప్పుడు కల్కి మూవీ వస్తుంది, అది కొన్ని 100,000 కోట్లు పెట్టి సినిమా మూవీ తీశారు, ఆ టికెట్ రేట్లు అలానే ఉండాలి. అంతేగాని నిన్న అంటే బేబీ కూడా మంచి వండర్ఫుల్ మూవీ, కానీ తక్కువ బడ్జెట్లో అయిపోయింది. దానికి తగ్గట్టుగా అందరూ వెళ్ళాలి, యూత్ అందరూ అలాంటి సినిమాలకి వెళ్తారు, చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. అది అక్కడితో అయిపోద్ది. సో ఇప్పుడు కల్కి అనే మూవీ కానీ ఇప్పుడు మన బాహుబలి చూసాం, ఆ రేంజ్ మూవీస్ ఎట్లా ఉండాలి, అదే లెవెల్లో ఉండాలి. టికెట్స్ రేటు ఎక్కువగా ఉండాలి బ్రదర్, అంతే. ఎందుకంటే ఆ సినిమా రీచ్ అవ్వాలంటే, కలెక్షన్స్ రావాలంటే ఉండాలి ఖచ్చితంగా. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి గెలిచిన తర్వాత వాళ్ళ అన్నకాళ్ళకి దండం పెట్టారు కదా, అది ఎట్లా అనిపించింది నాకు? చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి తండ్రిలాగా, వాళ్ళ వదిన గారు ఒక తల్లిలాగా ఆయన్ని చిన్నప్పటి నుంచి చూడడం కానీ ఆ విధానం అదే అనమాట. ఒక అన్నయ్య అనడం కన్నా పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారు ఒక తండ్రి లెక్కలో ఆయన్ని ఒక ట్రీట్ చేయడం కానీ ఏదైనా అది ఒక మెసేజ్ ఓరియంటెడ్గా మనం చూసుకుంటే కొన్ని సినిమాల్లో ప్రతి దగ్గర కూడా అన్నయ్య గురించి మాట్లాడకుండా ఎక్కడా లేరు పవన్ కళ్యాణ్ గారు. అన్ని బాటలోనే నడిచారు. అదే చిరంజీవి గారు రాజకీయాలకి విరామం ఇచ్చారు, దాన్ని తమ్ముడు తీసుకువెళ్ళాడు అంతే. రేణుదేశాయ్ గారి మీద చాలా ట్రోల్స్ అయితే జరుగుతాయి, మీరు అన్లక్కీ అని చెప్పి ట్రోల్స్ చేస్తున్నారు. అన్లక్కీ అయితే ఏం కాదు. ఇప్పుడు ఇద్దరు అఖిరానందన్ ఉన్నాడు, అలా పాప ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వేరే పర్సన్ అయితే అలా షేర్ తీసుకుంటారా? కానీ పవన్ కళ్యాణ్ గారిది ఆయన మనస్తత్వం ఎలాంటిదైతే అలా షేర్ తీసుకుని అందరూ ఒకటే, ఒక కుటుంబం లాగా అందరూ కలిసిపోయి, మొన్న ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ప్రతి వీడియోలోనూ మనం చూస్తాం అనమాట, అఖిరానందన్ ప్రతి వీడియోలోనూ తండ్రి అంటే ఉన్నాడు. సో పోలికలు కానివ్వండి, ఇంకా తండ్రి బాటలో వెళ్ళడానికి ఇప్పుడు నుంచే స్టార్ట్ చేసాడని అయితే నేను అనుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ జనరేషన్లో ఇంకా ఆపేవాడు ఉండడు అఖిరానందన్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత ఆయన సినిమాలకి బ్రేక్ పడే ఛాన్సెస్ ఉన్నాయంట. సినిమాలకి బ్రేక్ పడడం అంటే టైమింగ్స్ మెయింటైన్ చేసుకుంటారు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నారు, ఆయన సినిమాలు ఎట్లా తీసేవాళ్ళు అంటే సీఎంగా ఉన్నప్పుడు నైట్ షూటింగ్లు చేసుకునే వాళ్ళు, ఉదయాన్నే ప్రజాసేవ చేసేవాడు అనమాట. సో ఆ రకంగానే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్టీ రామారావు గారు అంతా ఆయన బాటలో వెళ్తాడు. ఖచ్చితంగా సినిమాలు వస్తాయి. ఎందుకంటే ప్రేక్షకులకి మన పవన్ కళ్యాణ్ గారి నుంచి సినిమాలు కోరుకుంటున్నాం, అదేవిధంగా ప్రజాసేవ కూడా కోరుకుంటున్నాం. వ్యక్తిగతంగా ఆయన అంటే అందరికీ చాలా ఇష్టం అనమాట. సో అది. సో ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే, పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే మాటల్లో సరిపోదు బ్రో, మాటలు అయితే సరిపోవు అనమాట. ఆయన మంచి మనసు కానివ్వండి, 100కో 1 కోటికో ఒకడు పుడతారంటారు చూడండి, యుగానికి ఒక్కడనమాట ఆయన. అది. థ్యాంక్ యూ.